ఈసీ ఏం చేయబోతోంది? ఇప్పుడు ఇదే అందరిలోనూ వినిపిస్తున్న ప్రశ్న. ఏపీలో ఎన్నికల వేళ హింస జరగడంతో ఈసీ సీరియస్ గా రియాక్ట్ అయింది. స్వయంగా పూర్తి నివేదిక ఇవ్వాలంటూ ఏపీ సీఎస్ డీజీపీని ఆదేశించింది. ఇవాళ మధ్యాహ్నం 3:30కు తమ ముందు హాజరు కావాలని సూచించింది. తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారి సీఎస్ డీజీపీని ఈసీ ఢిల్లీకి పిలిపించడం చర్చనీయాంశంగా మారింది. వాస్తవంగా ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఏ సీఎస్ ను డీజీపీని ఈసీ ఢిల్లీకి పిలవలేదు. ఎన్నికల విషయంలో వివరణ కోరలేదు. సోమవారం ఎన్నికల రోజు పల్నాడు, రాయలసీమలో ఘర్షణలు జరిగాయి. ముఖ్యంగా 4 ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చెలరేగాయి. ఎన్నికలు ముగిసినా కూడా 3 రోజుల పాటు పలు ప్రాంతాల్లో విధ్వంసం జరుగుతూనే ఉంది. చంద్రగిరిలో టీడీపీ అభ్యర్థిపై దాడి జరిగింది. అటు పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ అమలవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో హింసను అరికట్టడంలో అధికార యంత్రాంగం ఎందుకు విఫలమైందంటూ ఈసీ సీరియస్ అయింది. ఢిల్లీ వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈసీ ఆదేశాలతో రిపోర్ట్ ఇచ్చేందుకు సీఎస్ డీజీపీ రెడీ అయ్యారు. కాసేపటి క్రితం ఢిల్లీకి బయలుదేరారు. ఢిల్లీకి వెళ్లడానికి ముందే నిన్న ఏపీ సీఎస్ డీజీపీ ఇంటెలిజెన్స్ చీఫ్ సమావేశమయ్యారు. మాచర్ల, నరసరావుపేట, తాడిపత్రి, గురజాల ఘటనలపై సమీక్షించారు. ఇప్పటి వరకు తీసుకున్న చర్యలపై చర్చించారు. కేంద్ర ఎన్నికల సంఘానికి వివరణ ఇవ్వాల్సిన అంశంపై కూడా ముగ్గురు అధికారులు డిస్కస్ చేశారు. ఎన్నికల తర్వాత జరుగుతున్న హింసను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలపై కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదికలను రెడీ చేశారు. మాచర్ల మొత్తం 144 సెక్షన్ అమలు చేసిన విషయాన్ని సీఈసీకి వివరించనున్నారు. అయితే సీఎస్ డీజీపీ ఇచ్చే వివరణతో ఈసీ సంతృప్తి చెందుతుందా లేక అధికారులపై సీరియస్ అవుతుందా అనే అంశం హాట్ టాపిక్ గా మారింది. ఈసీ ఏం చేయబోతోంది? ఇప్పుడు ఇదే అందరిలోనూ వినిపిస్తున్న ప్రశ్న. ఏపీలో ఎన్నికల వేళ హింస జరగడంతో ఈసీ సీరియస్ గా రియాక్ట్ అయింది. స్వయంగా పూర్తి నివేదిక ఇవ్వాలంటూ ఏపీ సీఎస్ డీజీపీని ఆదేశించింది. ఇవాళ మధ్యాహ్నం 3:30కు తమ ముందు హాజరు కావాలని సూచించింది. తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారి సీఎస్ డీజీపీని ఈసీ ఢిల్లీకి పంపించడం చర్చనీయాంశంగా మారింది. వాస్తవంగా ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ సీఎస్ ను డీజీపీని ఈసీ ఢిల్లీకి పిలవలేదు. ఎన్నికల విషయంలో వివరణ కూడా కోరలేదు. మధ్యాహ్నం 3:30కు వివరణ ఇవ్వాల్సిందిగా ఈసీ ఆదేశించింది. సో ఇప్పటికే సీఎస్ డీజీపీ ఢిల్లీకి పయనమయ్యారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి పీఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. పీఎంఆర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్నికల తర్వాత ఇలాంటి ఒక పరిస్థితి ఎప్పుడు చూడలేదని చెప్తున్నారు. అంటే ఒక సీఎస్ ని డీజీపీని ఢిల్లీ పంపించి ఈసీ వివరణ కోరడం అనే అంశం ఇప్పటి వరకు చూడలేదు అని చెప్తున్నారు. సో దీన్ని ఎలా తీసుకోవాలి పీఎంఆర్? అంటే ఖచ్చితంగా ఈసీ ఎంత ఫోకస్డ్గా ఏపీలో జరుగుతున్న పరిణామాల పట్ల ఉంది, ఎంత సీరియస్గా ఉంది అనే అంశం దీన్ని బట్టే అర్థమవుతుంది. ఏకంగా సీఎస్ను, డీజీపీని రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో కంట్రోల్లోకి తీసుకోలేకపోతున్నారు. ఆఫ్టర్ పోల్ వైలెన్స్ విషయంలో కూడా కట్టడి చేసే విషయంలో పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న అభియోగాలు అయితే సీఎస్ జవహర్ రెడ్డి మీద, అలాగే డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మీద. హరీష్ కుమార్ గుప్తా కొత్తగా నియమితులయ్యారు డీజీపీగా. ఈసీ ఆదేశాల మేరకు ప్రభుత్వం డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాను నియమించింది. ఇప్పటి వరకు ఆయన హోంశాఖ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఆయన పూర్తిగా పోలీసు యంత్రాంగం మీద కావచ్చు, పోలీసు వ్యవస్థ మీద, ఏపీలోని పోలీసు వ్యవస్థ మీద పూర్తి స్థాయిలో పట్టు సాధించలేకపోయారు. కానీ సీఎస్ జవహర్ రెడ్డి చాలా కాలంగా సీఎస్గా విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకి పట్టు ఉంది. అన్ని జిల్లా కలెక్టర్లతోనూ నేరుగా సంబంధాలు ఉన్నాయి, నేరుగా మాట్లాడే అవకాశం ఉంది. వాళ్ళతో పరిచయాలు కూడా, సన్నిహిత పరిచయాలు కూడా ఉన్నాయి. కానీ పూర్తి స్థాయిలో పోల్ వైలెన్స్ ని, ఆఫ్టర్ పోల్ వైలెన్స్ ని కట్టడి చేసే విషయంలో సీఎస్, డీజీపీ ఇద్దరు విఫలమయ్యారు. సో ఈ నేపథ్యంలో ఈసీ చాలా సీరియస్ అయింది. ఇవాళ మధ్యాహ్నం 3:30 గంటలకు స్వయంగా తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడం అనేదే చాలా సంచలనాత్మకమైన వ్యవహారంగా కనిపిస్తుంది. సహజంగా ఎన్నికలకు ముందు కొంతమంది అధికారులను మార్చడం, డీజీపీని కూడా మార్చిన పరిస్థితి, చాలా మంది ఐఏఎస్లను, ఐపీఎస్లను మార్చిన పరిస్థితి కనిపించింది. మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఇదే తరహా పరిస్థితి ఉండి ఉండొచ్చు. కానీ ఎన్నికల అనంతరం కూడా ఈ స్థాయిలో పోల్ వైలెన్స్ అనేది తొలిసారిగా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు
ఇప్పుడు కూడా ఈ తరహా ఘటనలు చోటు చేసుకోలేదు. విభజిత ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత కూడా ఈ తరహా పోల్ వైలెన్స్ అనేది ఎప్పుడూ జరగలేదు. సో ఈ నేపథ్యంలో ఇది ఏకంగా 3 రోజుల పాటు వరుసగా జరగడం, 4వ రోజు కూడా కంటిన్యూ అవుతుందా అన్న ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో ఈసీ కూడా ఈ మొత్తం వ్యవహారం మీద సీరియస్ అయింది, పిలిచింది, వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. సో ఈ నేపథ్యంలో ఈసీ ఎటువంటి చర్యలు తీసుకుంటుందన్న ఉత్కంఠత అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సిఎస్, డీజీపీ వీళ్ళిద్దరూ ఇచ్చిన వివరణతో ఈసీ సంతృప్తి చెందుతుందా? ఒకవేళ సంతృప్తి చెందిన పక్షంలో అయితే ఓకే, లేకపోతే ఏమన్నా చర్యలు తీసుకుంటుందా? చర్యలు తీసుకుంటే ఏ స్థాయి చర్యలు ఉంటాయన్న చర్చ అయితే రాష్ట్ర పరిపాలనా వర్గాల్లో చాలా జోరుగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ఈసీ ఎప్పుడైతే తమ ఎదుట హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసిందో వెంటనే అత్యవసరంగా డీజీపీ అలాగే సిఎస్, ఇంటెలిజెన్స్ చీఫ్ వీళ్ళ ముగ్గురు భేటీ అయ్యారు. నిన్న భేటీలో ఇవాళ హాజరు కాబోతున్నా అంటే ఇవాళ డీజీపీ, సిఎస్ హాజరు కాబోతున్నారు కాబట్టి ఆ భేటీలో ఆ వివరణ ఏ విధంగా ఉండాలి, ఏమి ఇవ్వాలి, ఇప్పటివరకు తీసుకున్న చర్యలేంటి, పోల్ వైలెన్స్ ఎక్కడ ఎక్కువగా జరిగింది, ఎంతమంది మీద ఎఫ్ఐఆర్లు దాఖలు చేసాం, ఎంతమందిని అరెస్ట్ చేసాం, పోల్ వైలెన్స్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వ పరంగా కావచ్చు సిఎస్, డీజీపీలు ఎటువంటి చర్యలు తీసుకున్నారన్న అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈసీకి ఒక వివరణ ఇచ్చే దిశగా ప్రిపేర్ అయ్యి వెళ్ళినట్లుగా అటు సిఎస్, డీజీపీ ఇద్దరు ప్రిపేర్ అయ్యి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అలాగే మాచర్ల లాంటి సెగ్మెంట్లు, అలాగే పల్నాడు జిల్లాలో పూర్తి స్థాయిలో 144 సెక్షన్ అమలు చేయడం, సో ఇటువంటి అంశాలన్నిటికీ సంబంధించి కూడా కొంత ఒక నివేదికను రూపొందించుకుని సిఎస్ వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అలాగే ఆఫ్టర్ పోల్ వైలెన్స్ విషయంలో బలగాలను ఏ విధంగా మోహరించాము, సో బలగాలను మోహరించిన తర్వాత మరింత వైలెన్స్ మరింత పెచ్చుమీరకుండా ఉండేందుకు ఎటువంటి చర్యలు తీసుకున్నాము, తాను తీసుకున్న చర్యలేంటి అన్న అంశానికి సంబంధించి కూడా డీజీపీ సాధారణంగా వివరిస్తూ ఒక వివరణతో కూడిన నివేదికను ఈసీకి అందించేందుకు ప్రిపేర్ అయినట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్గా చూస్తూ ఉంటే ఇటువైపు తమ వైపు నుంచి ప్రిపరేషన్స్ ఉన్నాయని ఇటు సిఎస్ జవహర్ రెడ్డి, అటు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చెప్పినప్పటికీ జరుగుతున్న పరిణామాలు మాత్రం దానికి పూర్తి భిన్నంగా ఉన్నాయన్న అభిప్రాయం ఇప్పటికే ఈసీ వర్గాల్లో ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏమాత్రం సీరియస్గా లేకుంటే ఏకంగా తమ ఎదుట హాజరయ్యి వివరణ ఇవ్వాల్సిందిగా కోరటం అనేది సాధారణ పద్ధతుల్లో అయితే జరగదు. ఒక నివేదిక కోరచ్చు, లేకపోతే ఎవరి మీదన్నా స్థానికంగా ఉండే అధికారుల మీద, పోలీసు అధికారుల మీద కావచ్చు, రెవెన్యూ యంత్రాంగంలోని కీలక అధికారుల మీద చర్యలు తీసుకోవచ్చు. కానీ ఏకంగా సిఎస్, డీజీపీలను పిలవడం అనేది కీలకమైన చర్చనీయాంశమైన అంశంగా మారింది. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.